జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కాలనేమినిః వీరః శూరః శౌరిర్జనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిః హరిః కామదేవః కామపాలః కామీకాంతకృతాగమః అనిర్దేశ్య వపుః విష్ణుః వీరో అనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః. అయ్యా, పిండ ప్రదానం పెద్ద కొడుకు చెయ్యాలి. పంచే ఉత్తరీయం మార్చుకొస్తే పూజ మొదలు పెడదాం. ఊర్మిళ, మనం దేవాంశం టార్గెట్ చేస్తే పంతులు మీ ఆయన్ని లాగుతున్నాడేంటి? మనకెవరిపైనా పర్వాలేదు కదా, నింద కడుపులో ఉన్న బిడ్డ మీద పడడం మాత్రం ఖాయం. మరి నీకోకేనా? పంతులు గారు, పెద్ద కొడుకు నా భర్తే పంతులు గారు, కానీ ఆయన కుర్చీలో నుంచి లేవలేరు. మరి ఎవరు చేస్తారు? నా తమ్ముడు. పుట్టుకకే నేను పెద్ద, కానీ బాధ్యతల్లో నా తమ్ముడే పెద్ద. లక్కీ, ఇప్పుడొద్దురా. మా నాన్న ఆశలకి ఆశయాలకి నా తమ్ముడే వారసుడు. వాడి చేతుల మీదుగా జరిగితేనే మా నాన్న ఆత్మకి శాంతి. లక్కీ, వద్దని చెప్పరా, నీ తమ్ముడిని చంపేస్తారా? లక్కీ, నీ భార్య వాళ్లతో చేతులు కలిపి నీ తమ్ముడిని చంపేయాలనుకుంటుందిరా. వద్దని చెప్పరా, వద్దని చెప్పు. వాడు చెప్పింది కూడా నిజమే పంతులు గారు. దేవాంశ్ చేతుల మీదుగానే జరిపించండి. అమ్మా, వద్దమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. అయ్యా, బట్టలు మార్చుకురండి. పంతులు గారు. అలాగేనండి. దేవాంశ్, దేవాంశ్, వద్దు నాన్న. నాన్నని నీళ్ళలో ముంచుతున్నారమ్మా. నాన్నని నీళ్ళల్లో ముంచబోతున్నారు. నీళ్ళల్లో దిగదని చెప్పమ్మా. ఆగు బావా. ఏమైంది వైదేహి? ఒక్క నిమిషం బావా. పిండ ప్రదానం చేశాక తర్పణాలు వదులుతూ నీళ్ళల్లో 3 మణకలు వెయ్యాలి కదా పంతులు గారు? అదేం ప్రశ్నమ్మా? పిండ ప్రదానం చేసిన వాళ్ళు తప్పకుండా స్నానమాచరించాలి. ఆ నీళ్ళలోనే మునకేసి రావాలి. అయితే వద్దు. అదే నువ్వన చెప్పమ్మా, వద్దని చెప్పమ్మా. వీళ్ళందరికీ అర్థమయ్యేలా నువ్వన చెప్పమ్మా. వద్దు బావా, వద్దు. నువ్వు ఆ నీళ్ళలో మునక వేయకూడదు. అసలు నీళ్ళలోకే దిగొద్దని చెప్పమ్మా. చెప్పు, చెప్పు. ఏం మాట్లాడుతున్నావు వైదేహి? తర్పణం వదిలాక నీళ్లల్లో మునక వేయకుండాలా? వద్దని చెప్తున్నాను కదా బావా. ఈరోజు నువ్వు నీళ్ళలో దిక్కూడదు. నా మనసెందుకు కేడి శంకిస్తోంది. అందులో ఆపద ఉంది బావా. నీ కడుపులో బిడ్డ ఇంట్లో ఏదో ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంటుంది అని, కానీ 2 ప్రాణాలు తీసుకుపోయింది. అక్క, అలా మాట్లాడొద్దని నీకు చెప్పాను. నా నోరు ముయ్యాలని చూసినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. పోయిన ప్రాణం తిరిగి రాదు. అవును, పోయిన ప్రాణాలు ఎలాగో పోయాయి. వాళ్ళ ఆత్మలకి శాంతి కలగడం ఇష్టం లేదమ్మా నీకు? పోనీ వాళ్ళేమన్నా పరాయి వాళ్ళా? కన్న తల్లి, మేనమామ, వాళ్ళని ఇలాగే అనాథ ప్రేతాత్మల్లా వదిలేద్దామనుకుంటున్నావా? అవును, నిజమే. లక్కీ చేయలేడు. దేవాంశని చేయొద్దంటే ఇంకెవరు చేస్తారు వైదేహి? నేనేమి పిండ ప్రదానం చేయొద్దని అనడం లేదు. నీళ్లలోకి దిగి మునకలు వెయ్యొద్దని మాత్రం చెప్తున్నాను. అదే జరిగితే బావకి ఆపదే. ఆ నీళ్లలోని బావని ముంచేయాలని చూస్తున్నారు. అత్తయ్య, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. అదే పని చేయటం ఎందుకు? ఇంట్లో జరిగిన అనర్థం సరిపోదా? వద్దని చెప్పండి అత్తయ్య. అమ్మమ్మ,
మీరని చెప్పండి ప్లీజ్. వైదేహి, ఏం కాదు. బావా, వద్దని చెప్తున్నాను కదా. నా మాట విను బావా. పాపం నీళ్లలో మొసలున్నాయేమోనని వైదేహి భయపడుతున్నట్టుంది దేవాంశ్. ఇక్కడ అలాంటివేం లేవు. మొసళ్ళే ఉన్నాయో, మొసళ్ళ లాంటి మనుషులే ఉన్నారు. బావా, నువ్వు మాత్రం ఆ నీళ్ళలోకి దిగడానికి వెళ్ళలేదు. దయచేసి నా మాట విను బావా, నా మాట విను. పంతులు గారు, పిండ ప్రదానం చేశాక ఖచ్చితంగా నీళ్ళలో మునగాల్సిందేనా? బయట స్నానం చేసినా సరిపోతుంది కదా? అవును పంతులు గారు, అంత భయపడుతున్నప్పుడు ఎందుకు? అవకాశం ఉన్నప్పుడు అలాగే కానివ్వండి. ఈ కార్యక్రమం జరగడం ముఖ్యం. పోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరడం ముఖ్యం. ఈ పిండ ప్రదానం వల్ల నా ఆత్మకు శాంతి చేకూరదు కౌసల్య, చేకూరదు. ఇదిగో, ఈ రాక్షసుల పీడ విరగడైనప్పుడే నా ఆత్మకు శాంతి. సరే, అలాగే కానివ్వండి అమ్మా. కార్యక్రమం అంతా ఒడ్డునే జరిపించి స్నానానికి వేరే ఏర్పాట్లు చేయండి. అంజీ, నువ్వు వెళ్ళి స్నానానికి ఏర్పాట్లు చేయి. అలాగే అమ్మాయి గారు. మంచి పని చేసావు వైదేహి. నీ కడుపులో బిడ్డ చెప్పే మాటని కల అని కొట్టిపారేయకుండా నా కొడుకుని, నీ బిడ్డని కూడా కాపాడుకున్నావు. నువ్వెప్పుడు ఇలాగే నీ బిడ్డ మాట వింటే చాలు. ఎన్ని గండాలొచ్చినా గట్టెక్కొచ్చు. మనవడా, బట్టలు మార్చుకునిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.